హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో చక్రాలు అదేనండి జంతికలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మన పాతకాలం నాటి అమ్మమ్మలు చేస్తారు కదండి, ఆ పద్ధతిలో చూపిస్తాను. ఈ పండక్కి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ పిండి కలపడానికి వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు పొడి బియ్యం పిండిని వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే పొడి బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను పర్ఫెక్ట్ కొలత మరోసారి చెప్తానండి. 1 కేజీ బియ్యం పిండి తీసుకుంటే ఇందులో హాఫ్ కేజీ వరకు శనగపిండి తీసుకోండి. ఇన్ కేస్ మీరు హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకుంటే పావు కేజీ వరకు శనగపిండి తీసుకోండి. ఈ క్వాంటిటీ మనకు కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసాను. ఈ నువ్వులు పూర్తిగా ఆప్షనల్ అండి. అలానే ఒక పావు టీ స్పూన్ వరకు వాము తీసేసుకొని ఇలా చేతిలో నలిపి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేయండి. అలానే 1 టేబుల్ స్పూన్ కారంని, 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసేసేయండి. ఇన్ కేస్ ఇక్కడ మీ దగ్గర బటర్ లేకపోతే ఈ ప్లేస్లో మీరు వేడి నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని కూడా కలుపుకోవచ్చండి. పిండిని ఇలా బాగా కలిపాక నెక్స్ట్ ఇందులో కొంచెంగా వాటర్ని వేసేసుకొని పిండిని బాగా ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇక్కడ మనకు ఎలాంటి వేడి నీళ్ళు అవసరం లేదండి, చల్లనీటితోనే ఈ పిండిని కలుపుకోవాలి. చన్నీటితో కలుపుకున్నా కూడా మనకు మురుకులు చాలా గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మనం చక్రాల కింద వేసేసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ నేను జంతికల్లా ప్రిపేర్ చేయడానికి ఇలా స్టార్ మౌల్డ్ ఉన్న ఒక మౌల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే జంతికల మౌల్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ స్టార్ మౌల్ని మన జంతికల గొట్టానికి ఫిక్స్ చేసేసుకొని నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెంగా పిండిని తీసేసుకొని ఇప్పుడు మనం చక్రాల కింద ఒత్తేసుకోవడమే. చక్రాల్లా చేసుకోవడానికి ఇక్కడ నేను బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఏం చేయాలో అది కూడా చెప్తానండి. ఈ బటర్ పేపర్ మీద ఇలా జంతికల్లా వేసేసుకోవాలి. ఒక వాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్నిగా వేసేసుకోండి. నేను ఒక వాయికి 4గా వేసుకున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఒక ప్లేట్ని తీసేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన మనకు దీని నుంచి చక్రాలు ఈజీగా ఊడొస్తాయి. ఈ ప్లేట్లో కూడా మీకు ఎన్ని అయితే అవసరం ఉంటాయో అన్నిగా వేసేసుకొని ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ జంతికల్ని ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇవి వెంటనే తిప్పుకోకూడదండి. ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాక ఇలా నురగలు ఆగుతాయి కదా, ఆ టైంలో రెండొక వైపు తిప్పేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు బాగా ఫ్రై అయితే ఇప్పుడు చూడండి ఆయిల్లో బుడగలు పూర్తిగా తగ్గిపోయాయి కదండి. ఇలా నురగలు పూర్తిగా తగ్గిపోతే మనకి ఇవి బాగా ఫ్రై అయిపోయినట్టే. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జంతికలు అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మన పాతకాలంలో అచ్చంగా బియ్యం పిండి శనగపిండితోనే ఎంతో క్రిస్పీగా చేసుకునే మురుకులు మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఈ పండగకి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.